ప్రసంగి గ్రంథములో అదే 2వ వచనం చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. మరి నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. ఆకాశమందున్న దేవునికి భూమి కింద జరిగేది ప్రతి ఒక్కటి ఆయన కన్నులకు తేటగా కనబడుతుంది. హల్లెలూయా. ఆయన కన్నులకు తేటగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? ఇప్పుడు భూమి మీద ఉన్నవారు ఆకాశంలో జరిగినవన్నీ మనం చూడగలమా? ఆకాశం ఒక్కటే కనపడుతుంది, కానీ దాని లోపల ఏం జరుగుతుందో మనకేమీ కనబడదు. ఎప్పుడైనా నీకు ఆకాశంలో దేవుడు ఎప్పుడన్నా కనపడ్డా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఆకాశంలో ఉన్న దేవుడంట భూమి మీద సమస్తాన్ని చూస్తున్నాడంట. హల్లెలూయా. భూమి మీద సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు సమస్తం. ఆయన కన్నులకు అసలు మరుగైనది లేదు, ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ చెప్తుంది, ఆయన అంటాడు, నీవు కూర్చుండుట నేను చూస్తున్నాను, నువ్వు లేచుట నేను చూస్తున్నాను, నువ్వు పడుకోవడం నేను చూస్తున్నాను. ప్రతిదీ నువ్వు మాట్లాడేది, నువ్వు నీ దినచర్యలన్నీ, ఉదయం నువ్వు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ దినచర్యలన్నీ నీ భర్తకు తెలియపోవచ్చు, నీ భార్యకి తెలియపోవచ్చు, నీ బిడ్డలకు తెలియపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి తెలియపోవచ్చు, నీ కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవునికి నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితి ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకనే నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడాలి. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని బైబిల్ చెప్తుంది. దేవుని యందు ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళే దేవుని బిడ్డలని గుర్తించబడతారు, వాళ్ళు కొనియాడబడతారు, వారే నిజమైన క్రైస్తవులు అని ఈ భూలోకంలో పిలువబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులమని మనం చెప్పుకుంటే కాదు, క్రైస్తవులమని మనం చెప్పుకోవాలి ఈరోజు. కానీ నిజమైన క్రైస్తవులని బైబిల్ చెప్పినట్టుగా ఉంటే ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది. దేవుని స్తోత్రం. నీ బంధువులు నిన్ను గుర్తిస్తారు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను గుర్తిస్తారు, నీ గ్రామం నిన్ను గుర్తిస్తుంది, నీ పట్టణం నిన్ను గుర్తిస్తుంది. నువ్వు ఏ ఊరు వెళ్ళినా నీవు క్రైస్తవుడు అని అనేకులు నిన్ను దేవుని బిడ్డవని నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ను బట్టి నిన్ను గుర్తిస్తారు. హల్లెలూయా. ఈరోజు నీ పక్కనున్న వారు కూడా నిన్ను గుర్తించట్లా. ఈరోజు నీ ఇరుగు పొరుగు వారు నిన్ను గుర్తించట్లా. ఈరోజు నీ గ్రామం నిన్ను గుర్తించట్లా, నీ ఊరు నిన్ను గుర్తించట్లా. ఎందుకని నిన్ను గుర్తించట్లేదంటే నీవు మార్చుకున్నది నీ ప్రవర్తన కాదు. ఏం మార్చుకున్నావు నువ్వంటే? ఏం మార్చుకున్నావు? నీ కల్చర్, నీ స్వభావం. అంటే నీ వస్త్రధారణ మారింది, నీ కట్టుబట్టు మారింది తప్ప నీ బుద్ధి మారలేదు. ఏం మారలేదు? నీ గుణం మారలేదు, నీ శాస్త్రాలు మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ తలంపులు మారలేదు, ఏమీ మారలేదు. అన్ని లోకములో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నావో అలాగే నువ్వు జీవిస్తున్నావే తప్ప ఏ మాత్రం కూడా నీలో మార్పు లేదు. అందుకనే నిన్ను ఒక క్రైస్తవ బిడ్డగా నిన్ను గుర్తించలేకపోతున్నారు. తాగే వాళ్ళ దగ్గర నువ్వే ఉంటావు, ఫంక్షన్లో నువ్వే ఉంటావు, గొడవల మధ్యలో నువ్వే ఉంటావు, తిట్టుబోతుల మధ్యలో నువ్వే ఉంటావు, త్రాగుబోతుల విందుల్లో కూడా నువ్వే ఉంటావు. ప్రతి స్థలములో నువ్వే కనపడుతున్నావు. దేవుని మహిమ కలుగునుగా. అలాంటప్పుడు నిన్ను ఎలా గుర్తిస్తారు? వాళ్ళు అంటారు,
నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన మా ప్రసాదం తినకూడదనే ఉందా అంటారు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన మా యొక్క ఆ తాగుబోతు విందులకు రావద్దనే ఉందా? నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన మీ దేవుడు మా ఇళ్ళకు రావద్దన్నాడా? మేము పెడితే తినొద్దన్నాడా అని చాలా మంది, మా పండగలకు రావద్దన్నాడా, మా పబ్బాలకు రావద్దన్నాడా? అన్నాడా అండి? అన్నాడా అనలేదా? అన్నాడా అనలేదా? దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మనం చాలాసార్లు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. చూడండి, జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మీ బంధువుల్లో ఉన్నారా? మీ స్నేహితుల్లో ఉన్నారా? మీ చుట్టాలలో ఉన్నారా? అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు. మరి ఇలాంటి వారి ఫంక్షన్లకు వెళ్ళొచ్చా? ఇలాంటి వారి విందులు తినొచ్చా? ఇలాంటి వారితో సాంగత్యం చేయొచ్చా? సహవాసం చేయొచ్చా? మరి మీరెందుకు చేస్తున్నారు అయ్యా? ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ కారణం ఒక్కటే ఏంటంటే, వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. మొహమాటానికి పోతే పెద్ద సమస్య వచ్చి పడింది. ఈరోజు నువ్వు మొహమాటానికి పోతావు, వాళ్ళు ఏదో అనుకుంటారని పోతావు, కానీ వాళ్ళు ఏదో అసలు దేవుడేమనుకుంటున్నాడని గురించి మాత్రం ఆలోచన చెయ్యవు. దేవుడు ఏమనుకుంటున్నాడన్న ఆలోచన నీకుంటే మారాల్సింది నీ ప్రవర్తన. మన బ్రతుకు మారాలండి. ప్రజలు మనల్ని గుర్తించాలా. నువ్వు ఒక్కడివే ఉండొచ్చు ఈ ప్రాంతంలో అయ్యా, ఈ కాలనీ మొత్తంలో నువ్వు ఒక్కడివే ఉండొచ్చు, క్రైస్తవుడివి. అందరూ ఒకవేళ లేకపోవచ్చు, కానీ నిన్ను గుర్తించాలా. 10,000 మందిలో ఉన్నా కూడా నిన్ను గుర్తుపట్టే క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. ఏడున్నా, ఏ స్థలములో ఉన్నా నిన్ను గుర్తించాలి. నిన్ను గుర్తుపడుతున్నారా? లేదా అన్ని పేరెంటాలుగా పబ్బాలు పిలుస్తున్నారా? ఏమండి, ప్రతిదానికి వచ్చి గుట్టు పెట్టిపోతున్నారా? పెడుతున్నారా? పిలుస్తున్నారా? నిన్ను గుర్తుపట్టాలి. దేవుని స్తోత్రం. ముందు నీ ఇంట్లో వాళ్ళే నిన్ను గుర్తుపట్టాలి. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను గుర్తుపట్టాలి. ఈమె క్రైస్తవురాలని నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధువులే నిన్ను గుర్తుపట్టాలి. పిలిచిన దానికల్లా నువ్వు పరిగెత్తావు అనుకో, పిలిచిన పండగకల్లా పోయావు, పిలిచిన దానికల్లా పరిగెత్తావు అనుకో, వాళ్ళకి నీకేమైనా తేడా ఉంటుందా? ఒకవేళ బంధాలు తెగిపోతే నువ్వు అనుకుంటావు ఇది లోక సంబంధమైంది, ఏదో ఒక రోజు ఏదో ఒక పూట ఎప్పుడొకప్పుడు తెగిపోయేది బంధం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏమవుతుంది? ఈ బంధాలు తెగిపోతాయి. కానీ దేవునితో ఉన్న సంబంధం తెగిపోకుండా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో నీకున్న సంబంధం ఎందుకు తెగిపోతుందంటే ఆయన మాట నీవు లెక్క చేయనప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం మారాలి? ప్రవర్తన, క్యారెక్టర్ మారాలా. మన లైఫ్ చేంజ్ అవ్వాలా. ఒక రెండు ఫంక్షన్లకు పిలిచారనుకోండి మీ బంధువులు, నువ్వు వెళ్ళలేదనుకో, మూడోసారి నేను పిలవరు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. ఏమంటారు? ఆమె దేవుణ్ణి నమ్ముకుంది, యేసు ప్రభువులో దిగింది, అందుకని మన ఫంక్షన్లకి రాదు, మన విందులకు
రాదు అని వాళ్ళు చెప్పు. అంటే ఏంటి? నీకు అప్పుడు ఆడ ఒక గుర్తింపు వచ్చేసింది. ఏమొచ్చింది అక్కడ? గుర్తింపు వచ్చింది. ఇన్ని రోజులు నీకు గుర్తింపు లేదు. నీకెందుకు గుర్తింపు లేదు? ప్రతిదానికి పోతున్నావు కాబట్టి. పిలిచిన కాడకల్లా పోయామనుకోండి, మనకే గుర్తింపు. కొన్నిసార్లు కఠినంగా ఉండాలి, కొన్నిసార్లు కఠినంగా మనము నిలబడినప్పుడే మనకి గుర్తింపు ఉంటుంది, మనకు దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. ప్రైజ్. ఇప్పుడు మనకు గుర్తింపు రావాలంటే ఏ ఊరిలోనైనా, ఏ పట్టణంలో అయినా, ఏ గ్రామంలో అయినా కొంతకాలం మనం స్థిరంగా ఉంటే అక్కడ ఉన్న ప్రజలు మనల్ని గుర్తిస్తారు. క్రీస్తులో కూడా మనం స్థిరంగా నిలబడినప్పుడే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. అటు సగం ఇటు సగం ఉంటే ఎవరు మనల్ని గుర్తించరు. అటు సగం ఇటు సగం ఉంటే ఎవరు గుర్తించరు. ఇవాళ ఈ కాలనీలో చాలా మంది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, అసలు ఎవరికి కూడా గుర్తింపు ఉన్నట్టు నాకు తెలియదు. గుర్తింపు లేదు. గుర్తింపు ఉండాలి అంటే ఒకటి చేయాలి, నువ్వు ఎప్పుడు కూడా ఏ సందర్భంలో అయినా దేవుని పని చేసే బిడ్డగా ఉండాలి. నువ్వు హల్లెలూయా. ఏం చేయాలి? నీ ఇంట్లో నుంచి దేవుని వాక్యం వినబడాలి, నీ ఇంట్లో నుంచి దేవుని ఆరాధన వినపడాలి, దేవుని మాటలు బయట ప్రజలకు తెలియాలి. సాంబ్రాణి వేసామనుకోండి, వాసన ఎక్కడి దాకా వస్తుంది? కనీసం ఊరంతా రాకపోయినా ఈ చుట్టుపక్కల వాళ్ళకి వస్తుందిగా. మరి నీ ఇంట్లో ప్రార్థన చేసినా, పాటలు పాడినా, ఆరాధన చేసినా, దేవుని పని చేసేటప్పుడు కనీసం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా తెలియాలా వద్దా? తెలియాలా వద్దా? నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలా వద్దా? నీ ఇంట్లో గృహ కూడికలు జరగాల వద్దా? నీ ఇంటికి దైవజనుడు రావాలా వద్దా? నీ ఇంట్లో ప్రార్థన జరగాలి, దైవజనుడు రావాలి, నీ ఇంట్లోంచి సువార్త బయటికి పోవాలి. సాంబ్రాణి, దేవుని వాక్యం అనే సాంబ్రాణి, ఆ సువాసన నీ ఇంట్లో నుంచి బయట ప్రజలకు అది వెదజల్లబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది వెదజల్లబడినప్పుడు అనేకులు ఆస్వాదించి అనేకులకు ఏం కలుగుతుంది? రక్షణగా మారు మనస్సు కలుగుతుంది. ఏదో ఆదివారం పూట ప్రార్థనకి వెళ్ళాను వచ్చాను, ఆదివారం పూట ప్రార్థనకి వెళ్ళాను వచ్చాను, ఇక మళ్ళీ ఆదివారం మొదలుకుంటే సోమవారం నుండి మళ్ళీ శనివారం దాకా నువ్వెవరో ఊరిలో కూడా తెలియదు. అంతేనా? నువ్వెవరో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నీ ఇంట్లో ఎలాంటి ప్రార్థనలు ఉండవు, ఇక ఎలాంటి గృహ కూడికలు ఉండవు, ఉపవాస కూడికలు ఉండవు. ఇవన్నీ పెట్టుకోమంటేనే జనాలు మానేశారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులైన మీరు క్రైస్తవులుగా బ్రతకమంటేనే మానేశారు. ఇప్పుడు ఈ క్రైస్తవులైన వీళ్ళు అన్యజనులుగా మారిపోయారు. అంటే వీళ్ళ ఇళ్ళల్లో ఏముండవు? ప్రార్థన ఉండదు, ఉపవాస కూడికలు ఉండవు, వాళ్ళ ఇళ్ళకి సేవకుడు రాడు, ప్రార్థన చెయ్యడు. ఎలాంటి సువాసన అనేది వారి కుటుంబంలో నుంచి ఇప్పుడు వినపడతల్లా. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరగట్లా. మరి ఒకప్పుడు గృహ కూడికలు జరిగే, నలుగురికి భోజనాలు పెట్టేవాళ్ళం, అవునా? 10 మంది భోజనాలు పెట్టేవాళ్ళం. మన ఇంట్లో నుంచి ప్రార్థన అయిపోయిన తర్వాత అనేక మంది జనాలు అలా వెళ్ళిపోతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. ఏం జరిగిందంటే ప్రార్థన జరిగింది అక్కడ. ఏం జరిగింది అక్కడ? ప్రార్థన. వాళ్ళెవరు? క్రైస్తవులు. వాళ్ళు ఇప్పటిదాకా ఎవరిని ఆరాధించారు? యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించారు, యేసు ప్రభుని గణపరిచారు, యేసు ప్రభుని స్తుతించారు అని ఆ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వెవరు అందరు నిన్ను చూసి గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఆ గుర్తింపు లేదు. ఇప్పుడు ఆ గుర్తింపు, ఆ ప్రార్థనలు లేవు, ఆ గృహ కూడికలు, ఆ ఉపవాస కూడికలు, ఆ సేవకుడు రావట్లా, పట్టించుకోవట్లా, అయిపోయింది. అందుకనే బైబిల్లో ఉంటుందంటే భక్తిహీనుల దీపము ఆరిపోవును, నీతిమంతుని దీపము తేజరిల్లును అని ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనుల దీపం ఏమైపోద్దండి? ఆరిపోద్ది. ఆరిపోయినప్పుడు అక్కడ ఏముంటుంది? ఆరిపోయిన స్థలంలో ఏముంటుంది? చీకటి. ప్రార్థన జరగట్లేదు,
ఉపవాస కూడికలు జరగట్లేదు, గృహ కూడికలు జరగట్లేదు, దైవజనుడు మన ఇంటికి రావట్లేదు, మన కోసం ప్రార్థించట్లేదు, మన ఇంటి ద్వారా ఏ కార్యము జరగట్లేదంటే అక్కడ ఏమైపోయింది? దీపం ఆరిపోయింది, చీకటి అనేది వచ్చేసింది. అక్కడ దేవుని వెలుగు లేదు. వెలుగుంటే ప్రజలు వస్తారు, వెలుగుంటే ప్రజలు వస్తారు. ఆడ ఆరాధనలు జరుగుతాయి, ఆడ ప్రార్థనలు జరుగుతాయి, నిత్యం దీపం వెలుగుతుంది, బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉంటది, ఆ పని జరుగుతూనే ఉంటది. అది ఆగదు. ఒకసారి దేవుడు వెలిగించిన తర్వాత ఆ దీపము ఆరిపోదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆరిపోదు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో దీపాలు ఆరిపోయినాయి. క్రైస్తవుల కుటుంబాలని పేరే తప్ప ఆత్మీయ దీపాలు ఆరిపోయినాయి. ఆదివారం రోజు ప్రార్థనకి వెళ్తే మళ్ళీ ఆదివారం రోజే ఆ సేవకుడు ముఖం చూసేది, మళ్ళీ ఆదివారం రోజే బైబిల్ పట్టుకునేది, మళ్ళీ ఆదివారం రోజే అందరూ కలుసుకునేది. ఈ మధ్యలో ఎవరికి ఎవరో ఎలాంటి సంబంధాలు లేవు. ఇది నిజమైన భక్తి అని మీరు అనుకుంటారా? చెప్పండి అయ్యా, ఇది నిజమైన భక్త్యా? మరి ఎందుకు చేస్తున్నట్టు? ఇది కాదు అని మనం నోటితో చెప్తున్నప్పుడు మరి ఇలాంటి భక్తి మనం ఎందుకు చేస్తున్నాం? అలాంటి ప్రాంతాలకు మనం ఎందుకు వెళ్తున్నాం? ఏమండి, అలాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకు పోతున్నాం మనం? ఆత్మీయ దీపాలు ఆరిపోయినాయి దీపాలు ఆరిపోయినాయి కనుకనే అవి వెలిగించబడిన రోజున వాళ్ళకి నిజమైన భక్తి ఏంటో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అవి వెలిగించబడాలి. వెలిగించబడినప్పుడే, మనోనేత్రాలు వెలిగించబడినప్పుడే దేవుని మహిమను మనం చూడగలం. ఈరోజు మార్చుకోవాల్సింది మన క్యారెక్టర్, మన ప్రవర్తన. కానీ ఇది మారింది ఏంటి? మన వస్త్రాధారణ, మన కట్టు బొట్టు మేకప్లు ఈ మారినాయి. మనం మారలా. మనమేమి